యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని చదివి వినిపించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు తన జీవితంలో జరిగినటువంటి ఆ భయానకమైన పరిస్థితి అంతా కూడా తలంచుకొని అనేక మంది వచ్చి అతనితో మాట్లాడుతున్నప్పుడు యోబు ఉత్తరం ఇస్తున్నాడు. ఇప్పుడు నా జీవితం ఇలా అయిపోయిందని మీరు అందరూ హేళన చేస్తున్నారు. నేనేదో దేవుడికి పాపం చేసినట్లుగా, దేవునికి విరోధంగా నడిచినట్లుగా, నేనేదో దేవునికి అసహ్యమైన కార్యం చేసి లేనిపోయినటువంటి శాపం నా మీద వచ్చినట్లుగా మీరందరూ నిందలు వేస్తున్నారు. ఒకప్పుడు నా జీవితం బాగానే ఉంది, ఇప్పుడు శ్రమ వచ్చిందని, నన్ను శ్రమలు చుట్టుముట్టాయని, ఈరోజు దేవుడు నన్ను మొత్తాడన్నట్లుగా మీరు అందరూ మాట్లాడుతున్నారు. నేను నా యథార్థతను విడిచిపెట్టలేదు, దేవుని యందు భయభక్తులతనాన్ని నేను విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను పరిశోధించి పరీక్షించి నేను ఏ స్థితిలో ఉన్నానో దానికి రెట్టింపైన ఆశీర్వాదాన్ని ప్రభు నాకు ఇవ్వగలుగుతాడని విశ్వాసంతో అంటున్నాడు. నా స్థితిని ఇంత దిగజారిన భయంకరమైనటువంటి పరిస్థితులు నా జీవితాన్ని చుట్టుముట్టిన మెరుపు వేగంతో ఆయన నా స్థితిని మార్చగలుగుతాడు. ఆయన కార్యము చేయగా ఎవడు త్రిప్పివేయగలుగుతాడని విశ్వాసంతో చక్కగా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా ఎన్నెన్ని శ్రమలు వచ్చినా కానీ మనం ఏం చేయాలి? ప్రభువుని వెంటాడాలి. సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏదొచ్చినా కానీ మనం ప్రభువుని విడిచిపెట్టకుండా చక్కగా దైవ సంబంధమైన కార్యాల్లో మనం ముందడుగు వేసినప్పుడు మన జీవితం స్థితిగతులు, మనుషు జీవితం అనేది ఏమండి ఎత్తు పల్లాలు ఆటుపోట్లు అనేవి సహజమే కనుక వీటన్నిటిని పక్కన పెట్టి మనం కనుక విశ్వాస సంబంధమైనటువంటి మార్గంలో ప్రభువును చూసి ముందడుగు వేస్తే ఆయన మన పట్ల కార్యం చేయడానికి తన బాహుబలాన్ని చాపుతాడు. దేవుని స్తోత్ర. ఆయన చేసే గొప్ప కార్యాలు ఎలా ఉంటాయి అని ఆలోచన చేస్తే, ఈ రోజులో జనాలు ఎలా తయారయ్యారు అని ఆలోచన చేస్తే, పెడితే పెళ్ళి, పెట్టకపోతే చావు అన్నట్లుగా ప్రతి మనిషి మార్చబడుతున్నాడు. డబ్బున్నంతసేపే బంధువులు, స్నేహితులు, అలాగే శ్రేయభిలాషులు అందరూ కూడా మన చుట్టూనే ఉంటారు. ఏదైనా సమస్య వచ్చి మన జీవితం శ్రమల పాలైపోయినప్పుడు అప్పుడు ఎవరు కనబడరు. ఇటువంటి వారందరి చేతుల నుండి ప్రభు విడిపించుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు గనక ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎవరెవరు ఏంటన్నది మన స్థితిని బట్టి ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఇస్తాడు. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం ఏంటంటే, కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ప్రతి ఒక్కరి బానిసత్వ బ్రతుకు నుండి ప్రభు విడుదల చేస్తాడు. చదవండి. మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. దేవుని స్తోత్ర. ఈ రోజున ప్రతి మనిషి కలలు అంటానే ఉంటాను. కారణం ఏంటంటే, మధ్యతరగతి కుటుంబాలు కానివ్వండి, లేకపోతే జీతాల మీద ఆధారపడే కానివ్వండి, లేకపోతే తర్వాత ఏ రోజు పని ఆ రోజు చేసుకొని 4 ఏళ్ళు లోపలికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళు కలలు కంటూ ఉంటారు. కానీ వారు కలలు ఎందుకు అంటున్నారంటే, ఈరోజు నేను కష్టపడతా ఉండొచ్చు, రేపటి దినాన ప్రభు నన్ను ఆశీర్వదించాలి. ఈరోజు నేను తక్కువ స్థితిలో ఉండొచ్చు, ప్రభు నన్ను ఉన్నతమైన స్థితిలో. ప్రతి ఒక్క వ్యక్తి కూడా డబ్బుకు బానిస అవ్వచ్చు, తాగుడుకు బానిస అవ్వచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి పరిస్థితి మనల్ని చుట్టుముడుతూ ఉంటుంది. బానిసత్వ బ్రతిక అనేది ప్రతి మనిషి జీవితంలో ఉంటానే ఉంటుంది. కానీ మనం ఎంత సంపాదించినా, ఎంతగా మరి కష్టపడినా కానీ ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావట్లేదనంటే, ఫరో వంటి ఓ భయంకరమైనటువంటి శత్రు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదో ఒక బానిసత్వం ప్రతి దాంట్లో. ఈ రోజున దేవునికి బానిసలం అవ్వకుండా ప్రతి ఒక్క మనిషి కూడా డబ్బుకు బానిస అయిపోతున్నాడు, త్రాగుడుకు బానిస అయిపోతున్నాడు, తిరుగుబొత్తనానికి బానిస అవుతున్నాడు, సినిమాలకు బానిస అవుతున్నాడు, చెడు అలవాట్లకు బానిస అవుతున్నాడు. ఈ బానిసతో బ్రతుకు ఉన్నప్పుడు మనం ఎన్ని కలలు కనినా
ఆ కళలు కళలుగానే మార్చబడతాయి, కానీ అవి ఆశీర్వాదాలుగా పొరపాటున మార్చబడవు. ఈ బానిసత్వ బ్రతుకు ఎప్పుడైతే మనం తెలుసుకొని ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం, మనం అప్పుడప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం. కైనీలు వేస్తారు కొంతమంది. ఆ కైనీలు వేసేవాడు వాడు పళ్ళు చూడాలి, మొత్తం పుచ్చిపోయి పాచిపడిపోయి ఉంటాయి. కానీ ఆ అమ్మేవాడు చూడండి, వాడిని తినడం. వాడు అమ్మి 2 సంవత్సరాల క్రితం అనుకుంటా, 2 సంవత్సరాల క్రితం ఆ కైనీని అమ్మేవాడు యొక్క ఇల్లు కట్టుకున్నాడండి. వాడు బాత్రూమ్ కూడా బంగారంతో కట్టాడు, ప్లేట్లు కూడా బంగారంతో ఉన్నాయి, డైనింగ్ టేబుల్ కూడా బంగారంతో ఉంది. ఏది బానిసత్వం, మనుషుని బానిసత్వ బ్రతుకులో నెట్టి వాడు దాని మీద రూపాయి సంపాదించి వాడు ఉన్నతమైన బ్రతుకుతున్నాడు. మానవునిగా ఆలోచన చేయగలిగిన వాడు ఎవడైనా మంచిగా ఆలోచన చేస్తే వాడు అమ్మేవాడు ఎలా ఉన్నాడు, కొనే మనం ఎలా ఉన్నాం. వీటి నుంచి విడుదల పొందితే ప్రభు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. 10 రూపాయలు పెట్టుకుంటే అవి తిని అనారోగ్యాల పాలైపోయి 1000 రూపాయలు 10,000 రూపాయలు అవుతున్నాయి. అవి అర్థం చేసుకోకుండా ఈరోజు ప్రతి మనిషి కూడా 10 రూపాయలే కదా, 20 రూపాయలే కదా అని ఆలోచన చేస్తున్నాడు. వాటి వల్ల ఎంత నష్టం కలుగుతుందన్నది ఆలోచన చేసుకోలేకపోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ బానిసత్వ బ్రతుకులో ఉన్నామో ఆ బానిసత్వ బ్రతుకు నుండి మెరుపు వేగముతో, ఉరుముల ధ్వనితో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. రెండోది యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం మనం గమనిస్తే, మనలను, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను, ఆయన గొప్ప కార్యములు చేసెను. ఒక ప్రవచనం రిలీజ్ అవుతుంది. ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము. దేనికనంటే ప్రభువు మన యొక్క శిక్షలన్నిటి నుండి దేవుడు విడుదలనిచ్చాడు. హల్లెలూయా. మరి ఏ శిక్ష మన మీద నేరారోపణ చేస్తుందో, ఏ భయంకరమైనటువంటి పరిస్థితి మన మీద నేరారోపణ చేస్తుందో మనం గ్రహించాలి. ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొన్ని దేవుని ఆశీర్వాదాలు రాకుండా ఉండడానికి కొన్ని నేరారోపణలు చేస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి దర్శనం చూస్తున్నాడు, పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని చెప్పేసి దేవుడు తన సైన్యం అంతటిని పోగు చేస్తే ఒక వ్యక్తి విషయంలో మాత్రం సాతాను అడ్డగించేసరికి ప్రభు చూస్తున్నాడు. ఎందుకని అడ్డగించింది అని ఆలోచన చేస్తే అతని జీవితంలో మురికి వస్త్రాలు వేసుకొని ఉన్నాడంట. మురికి వస్త్రములు, మరణ వస్త్రాలు, భయంకరమైనటువంటి పరిస్థితి వాని జీవితంలో ఉన్నప్పుడు వాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేడు. అందుకని బైబిల్ చెప్తుంది, మచ్చైనను డాగైనను కలంకమైనను లేకుండా ప్రభు యొక్క రాజ్యం కొరకు మిమ్మల్ని మీరు కడుగుకొని శుద్ధి చేసుకొని ప్రభు రాజ్యం కొరకు మీరు సిద్ధపడండి అని. మరి ఈ రోజుల ఆ మచ్చ, ఆ డాగు, ఆ కలంకం మన జీవితంలో ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళలేం. అలాగే యెహోషువ కూడా ప్రియ దేవుని బిడ్డలారా వెళ్ళలేనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవదూత అంటుంది, ఇతని మలిన వస్త్రాలు తీసివేయి అని చెప్పినప్పుడు అతని మలిన వస్త్రాలు తీసివేయబడ్డప్పుడు అతడు ఆ శిక్ష నుంచి విడిపించబడ్డాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున మన మీద దేవుని ఆశీర్వాదం రాకుండా ఏ శిక్షలు వస్తున్నాయి? దేవునికి అవిధేయమైనటువంటిదా? దేవునికి విరోధమైనదా? దేవుని జీవితంలో నచ్చని వాటిని చేసేటువంటి పరిస్థితి తెలుసుకోవాలి మనం. ప్రభా, నేను ఆశీర్వదించబడలేకపోవడానికి, నీ శిక్ష నా మీద రావటానికి, లేకపోతే నీ ఆశీర్వాదం నా మీద నిలబడలేకపోవటానికి, ఇదిగో నా శిక్ష నుంచి తప్పించి ప్రభా అని ప్రభువుని మనం అడిగినప్పుడు మెరుపు వేగంతో ఆయన శిక్ష నుండి ప్రభు తప్పిస్తాడు. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే లోకా సువార్త 8వ అధ్యాయం 39వ వచనం, యేసు ప్రభు ఏరాసేనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో దయ్యములు పట్టినటువంటి వాడు ఒకడున్నాడు. ఆడు చేసేటువంటి పని ఒకసారి మనం చదువుదాం. లోకా సువార్త 8వ అధ్యాయం 39. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యము చేసెనో తెలియచేయమని వానితో చెప్పాను. వాడిని పంపివేశాను. వాడు వెళ్ళి ఏ దేవుడు తనకి ఎట్టి గొప్ప కార్యములు చేసెనో
ఆ పట్టణం అంతటిని, వాడి జీవితం ఎలాంటిది ఇదివరకు, వాడి పరిస్థితి ఎలాంటిది ఇదివరకు, సమాధుల్లో ఉండేవాడు, ఒంటరిగా మనుషుల మధ్యలో తిరిగేవాడు కాదు, ఇది ఒంటరిగా తిరిగేవాడు, సమాజంలో ఉండేవాడు కాదు, సమాధుల్లో ఉండేవాడు. మరి ఇటువంటి కొంతమందిని మనం కూడా చూస్తుంటాం, వాళ్ళ కుటుంబాల్లో ఉండరు, మనుషులతో ఉండరు, తల్లిదండ్రులతో ఉండరు, ఎప్పుడు చూడు ఒంటరిగా తిరుగుతుంటారు, ఒంటరిగా ప్రవర్తిస్తుంటారు. ఒంటరిగా ఉండే బుద్ధి ఎవరిదయ్యా అంటే సాతాంది. దేవుడు ఇద్దరిద్దరు పంపించాడు, ముగ్గురు పంపించాడు, నలుగురు పంపించాడు, కానీ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండనని ఏనాడు కూడా దేవుడు చెప్పలా. మరి చెప్పనప్పుడు ఏదో ఆ సమాధుల్లో ఉన్నాడంటే వాడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే వాడికి దయ్యం పట్టింది. ఈ రోజున దయ్యాలు పట్టిన వారందరి పరిస్థితి అదే, కాముగా ఉండలేరు. ఈ దేవుని బిడ్డలారా, మనం ఈ వాక్యం వింటున్నప్పుడు మనం కూడా ఒంటరిగా ఉంటున్నామా, లేకపోతే ఇద్దరుగా కలిసి ప్రవర్తిస్తున్నామా అర్థం చేసుకొని, ప్రభువా ఈ ఒంటరి బ్రతుకు నుంచి విడుదల కలుగు చేసి నా తోడు నీ ఉండయ్యా, నాతో పాటు ఒక ప్రార్థనాపరుడో లేకపోతే ఒక భక్తిపరుడో జత చేస్తే, ఇదిగో నేను ప్రార్థనాపరుడుగా మార్చబడతాను, ఇదిగో నేను ప్రార్థనాపరుడు నాకు జత అవుతే నేను ప్రార్థనాపరుడిని అవుతాను. లేకపోతే బైబిల్ చదివేవాడు ఉంటే భక్తిపరుడైతే నేను భక్తిపరుడుగా మార్చబడతానని ప్రభువుని మనం అడగాలి. అలా అడగకుండా ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడే కార్యం చేయలేడు. అందుకని ఆయన అంటున్నాడు, నీ జీవితంలో కార్యం జరిగింది కనుక నువ్వు దేవాలయానికి వెళ్ళు. కార్యాలు జరిగిన వాళ్ళందరూ దేవాలయాల్లో అడుగు పెడితే ఎంతమంది సంఘం అండి. ఈరోజు నా జ్ఞానం ఉండదు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతున్నారు, కృతజ్ఞత లేని వారుగా తయారైపోతున్నారు. ఏ సంఘంలో రక్షించబడుతున్నారో, ఏ సహవాసాలు రక్షించబడుతున్నారో, ఏ ప్రార్థన ద్వారా ఉంటున్నారో తెలియట్లేదు. ఈ రోజున అంగులు ఆర్భాటాల కోసం చూసుకొని, కుర్చీలు ఏసీల కోసం, డిగ్నిటీ మెయింటెనెన్స్ కోసం అనేక మంది చాలా చోట్లకు పరిగెడుతున్నారు. వాళ్ళకు సువార్త చెప్పింది ఎవరు, వాళ్ళు రక్షించింది ఎవరు, వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించింది ఎవరు, బాధలలో వ్యాధుల రోగాల మధ్యలో కన్నీటి మధ్యలో పరామర్శించినది ఎవరు, ధైర్యం చెప్పింది ఎవరు, ఈ రోజున ఒక ఆత్మీయమైన స్థితి కలుగు చేసింది ఎవరు, ఆ విషయాలన్నీ మర్చిపోయి పరిగెడుతున్నారు. అలా కృతజ్ఞత లేకుండా ఉండటం అది మంచిది కాదని దేవుడు చెప్తా అంటాడు. నువ్వు వెళ్ళి నీవు యాజకుడి కనపరుచుకో, దేవాలయంలోకి వెళ్ళు. వాడు ఏం చేశాడు తెలుసా, దేవుని గురించి, ఆయన కీర్తిని గురించి అంత వ్యాపింపచేశాడు దేవుడు తనకు చేసిన కార్యాన్ని బట్టి. మరి ఈ రోజున మనం కూడా అటువంటి దురాత్మ శక్తుల చేత పట్టి పీడించబడుతున్నావేమో, దేవుడు విడుదలనిచ్చునుగాక. ఆమేన్. అందుకని యోబు అంటాడు, నేను ఏ పాపము చేయలేదు, దేవుడు నన్ను పరిశోధించి పరీక్షించి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఈ వాక్యం మన జీవితంలో ఫలింపచేసి ఈ వాక్య ప్రకారంగా మనలందరినీ ప్రభు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ వాక్యం విన్న వారి జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి, వాక్య ప్రకారంగా నడవడికను దయచేయండి. మీ నామాన్ని గణపరిచే పిల్లలుగా గొప్ప కార్యాలు వాక్యం విన్న వారందరి జీవితాల్లో యేసు నామములో గొప్ప కార్యాలు ప్రారంభించబడనగాక అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.